దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ఆత్మల సంపాదకుడైన బాప్తిస్మమిచ్చి యోహాను. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గంలో తిన్నవని ఆగును, కరుకు మార్గంలో నున్ననివై ఆగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దము అయిన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు పలికినట్లు మనము గమనించగలమండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 37 వచనములలో ఉన్న మూలాంశము ఏమనగా మనము యోహాను సువార్తలో తారసపడే 5 ఆత్మల సంపాదన విశేషాలను, వారు ఆత్మల సంపాదనలో అనుసరించిన పద్ధతులను నేర్చుకుందామండి. ఈ విధంగా అధ్యయనం చేయడం ద్వారా మనమంతా యేసుక్రీస్తు సేవలో ఏ విధంగా నిమగ్నం కాగలమో, ఏ విధంగా సేవ చేయగలమో, ఏ విధంగా ఆత్మలు రక్షించి దేవుని యొక్క పాద సన్నిధికి చేర్చగలమో ఒక సమగ్రమైన అవగాహన మనకి గమనించగలమండి. క్రొత్త నిబంధనలో మనకు తటస్థపడి మొట్టమొదట ఆత్మల సంపాదకుడు బాప్తిస్మమిచ్చే యోహాను. అందుకే అతన్ని ఆత్మల సంపాదన భయతాళకుడు అంటారండి. ఎందుకంటే ఆ మాటకు అతికినట్టు సరిపోయే వ్యక్తి అతడు ప్రభువునకు మార్గం సిద్ధం చేయడమే కాకుండా అనేక మందిని దేవుని చెంతకు ఆకర్షించాడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఈ పాఠము అధ్యయనం చేస్తూ ఉండగా అతడు పిలుపు పొంది సమర్థవంతంగా నిర్వర్తించిన పనికి మనము కూడా సిద్ధపడాలండి. సువార్తలలో కొందరు వ్యక్తులు ఉన్నారండి, వారు గూర్చి సవివరంగా వ్రాసి ఉన్నది. ప్రభు కూడా వారిని గూర్చి ప్రసంగించాడు. ఏమనగా, యోహాను సేవ చేసిన కాలమంతా 6 నెలలు. అతడొక విలక్షణమైన వ్యక్తి. మొట్టమొదటిగా తీక్షణమైన కళ్ళతో కనిపించిన ఎంతో సాధువుగా దీన మనస్కుడు, కార్యదీక్ష కలిగినవాడు. అతడు భక్తిగల తల్లిదండ్రుల కడుపున పుట్టాడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనములు. అతడు ఆత్మపూర్ణుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అతడు మన ప్రభువుకు మార్గం సరళం చేసినవాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అతడు కొంతకాలం గొప్ప సందేహమునకు పరీక్షకు లోనయ్యాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-15 వచనములు. చిట్ట చివరకు అతడు ప్రభు పట్ల తిరుగులేని నిబద్ధత కలిగి ఉన్నందున శిరచ్ఛేదనం పొంది మరణించాడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 14-29 వచనాలండి. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 19-37 అధ్యాయము చూస్తూ ఉండగా ఒక విషయము మనం గమనించగలగాలి. దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఏమనగా ప్రతి క్రైస్తవుడు ఆత్మల సంపాదకుడుగా ఉండాలి. ఈ ఆత్మల సంపాదన వైతాళకుణ్ణి గూర్చి క్రింద మనం గమనించగలిగితే, మొట్టమొదటిగా పరలోక ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడండి. యోహాను చేపట్టిన పని దేవుని ఆదేశం మేరకు జరిగిందండి. 33వ వచనంలో 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో 2 పదములు మనకి నొక్కి చెబుతూ ఉన్నాయి. ఒకటి, పంపినవాడు ఆత్మల సంపాదన అనే పని నిమిత్తము అతన్ని పంపించారు. ఎవరు పంపించారని యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో గమనిస్తే, ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, మనం క్రైస్తవులమైతే మనము కూడా పంపబడిన వారమే. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. యేసును దేవుడు పంపించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనము, 7వ అధ్యాయము 16వ వచనము, 9వ అధ్యాయం 4వ వచనం అండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం పోల్చి చూడగలిగితే ఇవన్నీ కూడా తేట తెల్లమవుతాయండి. దేవుడు తన కుమారుడు యేసును పంపినట్లే మనల్ని కూడా పంపుచున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం గమనిస్తే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిలో మీరు సువార్త ప్రకటించుడి అని చెప్పారండి. యోహాను దైవాజ్ఞకు శిరసావహించాడు. రెండవదిగా నిర్దిష్టమైన పనిని అతనికి అప్పగించడం జరిగిందండి. యోహానుకు ఎందుకు పంపినట్లు, అతడు ఏం పని చేయడానికి వచ్చారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 19-22 వచనములలో యూదులు పంపిన ప్రతినిధి బృందం వచ్చి అతడు ఎవరు అని అడిగితే, అందుకు యోహాను చెప్పిన జవాబులో ప్రభువు తనను పిలిచి అప్పగించిన పనిని వర్ణించాడు. అతడు అరణ్యంలో కేకవయ్యి ఒక శబ్దము. అలాగే మనము కూడా ఒక శబ్దంగా ఉండాలి. మనం మాట్లాడాలి. ఈ లోకారణ్యంలో ఆయన మాటలు కేకలుగా వెయ్యాలి. దేవుని కొరకు ఒక స్వరము ఉండడము,
ఆయన ఇతరులతో మాట్లాడగలిగే సాధనంగా ఉండడము ఎంత గొప్ప భాగ్యం కదండి. ప్రతి క్రైస్తవుడు ఒక పనిలో నిమగ్నం కావచ్చు. యేసు ప్రభు రక్షకుడు అని ప్రకటించే స్వరం కోసము ప్రజలు అంతటా కనిపెట్టుకొని ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తన స్వరము ఎలాగా వినిపించగలుగుతున్నాడు? రేపటి దినమున మనం నేర్చుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆత్మల విషయము గురించి మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.